నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. గిరిజనులకు అండగా జాతీయ షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ పనిచేస్తుంది. గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబర్ జాతూ హుసేన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కదిరి రూరల్ పరిధిలోని రామ్దాస్ తాండా, బోడేనాయక్ తాండా, నాయక్ తాండా సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు, గిరిజనులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన జిల్లాలో షెడ్యూల్ తెగల సమగ్ర అభివృద్ధికి విద్యా కార్యక్రమాలు, జీవనోపాధి కోసం ఆర్థిక మద్దతు పథకాలు, అట్రాసిటీ నివారణ చట్టం, అటవీ హక్కుల చట్టం, తండాలలో నెలకొన్న మౌలిక వసతులపై సమీక్షించారు. చూసుకుంటే ఈఓఆర్డీస్ టోటల్ 4 ఉన్నారు సార్. అండ్ పంచాయత్ సెక్రటరీస్ గ్రేడ్ 1 and 2 జీరోస్, గ్రేడ్ 3 8 మంది ఉన్నారు, గ్రేడ్ 4 12 మెంబర్స్, టోటల్ 24 మెంబర్స్ మనకు అట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మనకు ఉన్నారు సార్. నెక్స్ట్ వర్క్స్ టేకెన్ అప్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అండ్ 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఇవి తీసుకుంటే కన్నా టోటల్ సిసి రోడ్స్ 34, స్ట్రీట్ లైట్స్ వేశారు, డ్రైన్స్ అండ్ శానిటేషన్ వాటర్ సప్లై వర్క్స్ కి టోటల్ జనరల్ ఫండ్స్ నుంచి ఆ సెక్షన్ అర్థం కాక కూడా వాళ్ళు సతమతవుతారు. వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ప్రజల పట్ల. ఇందులో ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్సీస్ వెనుకబడిన బిడ్డలేని కదా రిజర్వేషన్ ఇచ్చారు, వెనుకబడిన జాబులే కదా, వాళ్ళకి అవకాశం తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది. మీరు చేయకపోవచ్చు కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. మా దగ్గర మేము బంజారాలం కాబట్టి, మేము మాదిగోళం కాబట్టి మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతలేరు, ఆఫీసర్లు పైసలు ఉన్న వచ్చి కూర్చోబెడుతున్నారు మాట్లాడుతున్నారు అని వాళ్ళకు ఒక మైండ్ కోపియా కూర్చుంటుంది. కానీ అదే మీరు కూర్చొని మాట్లాడితే అవుతారా? ఈవెన్ లో బ్యాంక్ మేనేజర్ ఆల్సో, బ్యాంకర్స్ కూడా అంతే. 10 లక్షలు లోన్ ఇవ్వాలి, ఫ్రీగా ఇస్తారా? అసలు బ్యాంకులో కనీసం చూడతారా, కూర్చొని వాళ్ళు ఇలాంటి మిత్రమా ఇలాంటి చేయడం వల్ల వాళ్ళకు అది తెలిసి తెలవకు అర్థం కావడం, అర్థం మోసం చాలా జరుగుతుంది. నేను కమిషన్ బిఫోర్ నాకేం నాలెడ్జ్ లేదు, నేను జీరో నాలెడ్జ్. ఒకనాడు నాకు నిజంగా ఎవరైనా ఎస్టీసీ ఎస్సీకు అన్యాయం జరిగి న్యాయం అయితే కావాలని చెప్తారు అనుకుంటున్నాను. కానీ నేను కమిషన్ పోయినాక నేను చూసిన మీలాంటి ఉద్యోగస్తుల దాంట్లో కలెక్టర్లు కూడా కంప్లైంట్ పెట్టింది సార్.
ఒక మంచి పోస్ట్ ఇవ్వలేకపోయారు, నా మీద ఛార్జ్ చేసిర్రు. నాకు కావాలి మీరు పబ్లిక్ కి సర్వీస్ చేస్తారనే వర్డ్ చెప్పి ఈ జాబ్ లో జాయిన్ అవుతారు. కానీ సర్వీస్ వదిలేసి కమాండింగ్ చేసుడు మొదలు పెడతాడు. సర్వీస్ అంటే వాళ్ళు లేకపోతే మీరెందుకు? వాళ్ళ కోసమే కదా మిమ్మల్ని పెట్టింది. ఇలా కలెక్టర్ ఉండొచ్చు, ఎస్పీ ఉండొచ్చు, ఇంకెవరైనా ఎన్ని ఆ గ్రామాల్లో అయిపోయే పనులని డిస్ట్రిక్ట్ లెవెల్ ఎందుకు వస్తున్నాయి? ప్రథమం దాన్ని మేనేజ్మెంట్ చేసే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆల్సో దానికి బాధ్యులే. మీరు వచ్చేటప్పుడు జాయిన్ అయినా మీరు కాదు, నేను కూడా ఆల్సో నేను ఒక 3 సంవత్సరాలు నేను టెంపరీ నాకు చేయలేదనో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించకపోవడమో దాని మీద క్షుణ్ణంగా నాకు అవగాహన ఉంది. 2 సార్లు 80లో ఎమ్మెల్యే చేసిన, 90లో ఎంపీ చేసిన, తర్వాత 2023లో ఎమ్మెల్యే చేసిన. సరే ఏది ఉన్నా పరిస్థితుల ప్రభావం ఏమున్నా గెలవలేకపోయాను. అయినా మాకు ఒక అవకాశం మోడీ గారు విధి విధానాలు ఉన్నాయి, మా వాళ్ళు తీసుకుంటారు సార్, మాకు మాత్రం యథార్థత పోషిస్తారు సార్, మాకు ఏం విలువలు కూడా మర్యాద కూడా ఇయ్యారని మాట్లాడతారు. ఆలోచించే విధానం లేకుండా ఆలోచించే తత్వం మాట్లాడ కనీసం పబ్లిక్ కి ఒక మనిషి మర్యాద ఇవ్వాలనే తత్వం లేకుండా మాట్లాడతారు. కానీ ఆ రోజులు ఎన్నికలు కాదు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. రిఫర్ అని చెప్పేసి రిటర్న్ బ్యాక్, అక్కడ తప్పు జరిగిందా ఈడ తీసుకొస్తే మళ్ళీ దానికి రిటర్న్ పంపిస్తారు ఫైల్. మళ్ళీ చేస్తాం ఏమన్నా అంటే మండే రివైజ్ చేస్తున్నాం సార్ అంటారు. ఆ రివైజ్ చేసిన ఒక పర్సనల్ గా ఒకసారి పిలుచుకొని మాట్లాడారు మరి ఇంకో 2 సార్లు వస్తారు. 100 కంప్లైంట్లు వస్తే 90 కంప్లైంట్లు మండలాల్లో ఆగిపోతాయి. ఇక ఈ వ్యవస్థలో కానీ పని కాదు పాట కాదు యాక్షన్ అని చెప్పేసి వాళ్ళు నా బతుకు నేనే బతకాలని వెళ్ళిపోతాడు బయటికి. ఆ 10% వచ్చేటోళ్ళు చేస్తున్నాం సార్. హిందూపూర్లో ఉంది సార్ అది. అలాగే మనం చేస్తున్న ఎన్సిడి సర్వేలో అంటే నాన్ కమ్యూనికల్ డిసీజెస్లో ఇప్పుడు సొసైటీలో పెరుగుతున్న డయాబెటిక్, హైపర్ టెన్షన్ గురించి మనం సర్వే చేస్తూ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అని మనం కండక్ట్ చేస్తున్నాం సార్. ఒక డాక్టర్ ఫీల్డ్కే వెళ్ళి అక్కడున్న హౌస్ టు హౌస్ విజిట్ చేస్తూ డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం సార్ అది. ఆయుష్మాన్ భారత్ కార్డులు అందరికి ఇచ్చిరా? అందరికి ఇంకా ఇవ్వలేదు సార్, కొంచెం స్లోగానే ఉంది సార్ ప్రాసెస్. ఏఎన్ఎంస్ అంతా కొంచెం చేస్తున్నాం సార్. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన తక్కువ ఉంది సార్. 2 కన్వర్జెన్స్ కింద ఆరోగ్య కార్డ్స్ ఇచ్చారు కదా? ఇచ్చాం సార్. ఎన్ని ఇచ్చారు? అది డేటా లేదు సార్. సేమ్ కదమ్మా అడిగింది.